హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయతీ సెక్రటరీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి కూడా మీకు ఈ ఛానల్ అనేది పెట్టడం జరిగింది. మీరు ఈ ఛానల్లో మొదట సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ యూట్యూబ్ తయారు చేసినా సరే మీ మెయిల్ ఐడికి మెయిల్ అనేది రావడం జరుగుతుంది. ఏంటంటే ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉన్నా మీరు 8179492829 అనేటటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క సలహాలు సూచనలు చెప్పొచ్చు. అదే రకంగా చూస్తే కామెంట్స్ రూపంలో కూడా మీ యొక్క సలహాలు సూచనలు అనేది ఇవ్వచ్చు. ఏంటంటే ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తులు వారి యొక్క సమాధుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. అయితే మహాత్మా గాంధీ గారి సమాధి వచ్చేసి రాజ్ఘాట్లో ఉంది. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారి సమాధి వచ్చి శాంతివనంలో ఉంది. ఇవన్నీ కూడా న్యూఢిల్లీలో ఉన్నాయి. తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి సమాధి వచ్చేసి విజయఘాట్లో ఉంది. తర్వాత బాపు జగజ్జీవన్ రామ్ సమాధి వచ్చేసి సమతాస్థల్లో ఉంది. తర్వాత బిఆర్ అంబేద్కర్ గారి సమాధి వచ్చేసి చైత్రభూమి ముంబైలో ఉంది. తర్వాత ఇందిరాగాంధీ గారి సమాధి వచ్చేసి శక్తిస్థల్లో ఇందిరాగాంధీ గారి యొక్క సమాధి అనేది ఉంది. తర్వాత రాజీవ్ గాంధీ గారి సమాధి వచ్చేసి మీర్ భూమిలో ఉంది. తర్వాత చరణ్ సింగ్ గారి సమాధి వచ్చేసి కిసాన్ ఘాట్లో ఉంది. తర్వాత దేవీలాల్ గారి సమాధి వచ్చేసి సంఘర్ష స్థల్లో ఉంది. తర్వాత గుర్జారీలాల్ నందా గారి సమాధి వచ్చేసి ఎక్కడుందంటే నారాయణ్ ఘాట్లో ఉంది. తర్వాత మొరార్జీ దేశాయ్ సమాధి వచ్చేసి అభయ్ ఘాట్లో ఉంది. తర్వాత జ్ఞాని జైల్ సింగ్ గారి సమాధి వచ్చేసి ఏకాస్థల్లో ఉంది. తర్వాత కృష్ణకాంత్ గారి సమాధి వచ్చేసి నిగంబోధ్లో ఉంది. తర్వాత పివి నరసింహారావు గారి సమాధి వచ్చేసి జ్ఞాన్ భూమి హైదరాబాద్లో ఉంది ఇది. తర్వాత ఎన్టీ రామారావు గారి సమాధి వచ్చేసి బుద్ధ పూర్ణిమ, ఇది హైదరాబాద్లో ఉందన్నమాట. ఓకే, ఇంతవరకు కూడా సమాధుల గురించి మనం చెప్పుకోవచ్చు. ఈ సమాధుల్లోంచి కంపల్సరీగా ఏదైనా ఒక బిట్ అనేది ఇవ్వచ్చు. మీరు ఇంత మట్టికి చూసి గుర్తించుకుంటారని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.